కైలా ఉన్నవా? నా కోసం నువ్వు ఉంటావని నేను చెప్పినా కదా నిన్ననే. లేదు తిరుపతి, నేను పడుకున్నా, లేవలేదు. ఈ టైంలా బస్సు వెళ్ళిపోయింది. బస్సు వెళ్ళిపోడు కాదు, నువ్వు నా గురించే ఉన్నావని నాకు తెలుసులే. ఏం ఆలోచించినావు నా గురించి చెప్పరాదు? కాదు, నువ్వేంది డైరెక్ట్ ఇంట్లోకి వస్తున్నావు? మా అత్తమ్మ మా మామయ్య ఉంటే ఏమన్నా అనరా? వాళ్ళు లేరని తెలుసుకొనే వచ్చిన కోయిలా. అంటే ఏందన్నట్టు? నీ ప్రతి అడుగు వెనుక నేను అడుగేస్తూనే ఉన్నా, నిన్ను గమనించుతూనే ఉన్నా, నీ చుట్టూ ఉండే మనుషులను కూడా గమనించుతున్నా. వామ్మో, నువ్వు మస్తు గ్రేట్ నిజంగా. మరేమనుకుంటున్నావు? నచ్చిన వాళ్ళ కోసం ప్రాణమైనా ఇస్తా, అంతా అమర ప్రేమికుణ్ణి నేను. అది నా కోసం నీ ప్రాణం ఇయ్యి, చచ్చిపో నువ్వు. వావ్వో, నేనేదో అట్లా పడేయాలనంటే ఇది నిజంగానే సావమంటుంది కదా నన్ను. చెప్పుకోయిలా, సావుమంటావా నన్ను? ఇప్పుడే చెప్పు, అక్కడ చాకుందేమో తీసుకురాపో. నీ ముందే నా గొంతు కోసుకొని నా ప్రేమ ఎట్లాంటిదో నీ ముందు నిరూపించుతా నేను. అమ్మో, ఆ పని మాత్రం చెయ్యకు. నాకు పాపం తరుగుతుంది. నిన్ను చంపిన పాపం నాకెందుకు? నిజమే రాని, నా బాధ నీకు అర్థం కావాలనంటే నా ప్రాణం పోతేనే నీకు అర్థమవుతుంది కావచ్చు. అట్లేం లేదు తిరుపతి, ఊకే అట్లా అనకు ప్లీజ్. మరి చెప్పురాని, నేనంటే నీకు ఇష్టమేనా? ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు? ఇష్టమని చెప్పినా లేదు అని చెప్పినా కూడా ఇక్కడ జరిగేదేం లేదు. నేను వెళ్ళిపోయేదాన్ని, ఇక్కడేం ఉండదాన్ని కాదు. నువ్వు నా ఇంట్లో నా రాణిగా ఉండలేవా? అర్థం చేసుకో. వీని బొత్త చూస్తేనే నాకు కారం వస్తుంది. వీడిని ఇంకా నేను ప్రేమించి వీనితోటి లవ్లుండి వీనితోటి సంసారం చేసినంటే ఎట్లా చేస్తా నేను? ఇంత పెద్ద గుడ్లు పెట్టుకొని ముంగట బొర్ర పెట్టుకొని ఉన్నాడు, నా ఎంబడ పడతాడు. వీనికి నేనే దొరికినా? చెప్పురాని, చెప్పుమంటే అటు తిరిగినావు. నాకు నువ్వంటే ఇష్టం లేదు, నేను నిన్ను ప్రేమిస్తలేను. అబ్బా, ఎంత మాట అంటివి! నా గుండెకు బాణం గుచ్చుకున్నట్టు అయిపాయే. ఆనమే గుచ్చుకొని సూదే గుచ్చుకొని. నిజమే తిరుపతి, నేను నీ కోసం తాగుడు బంద్ చేసి అన్ని బంద్ చేసి నీ ప్రేమకై వెయిట్ చేస్తున్నరా అని. అట్లాంటిది నన్ను ఇష్టం లేదు, ప్రేమిస్తలేను అని అంటివా? ఇప్పుడు తాగి నేను చచ్చిపోతా ఇక ఏమన్నా తాగి. ఆగో ఓ తిరుపతిగా, గీడేం చేస్తాను? ఏం లేదు మల్లక్క, మల్లయ్య బాబు గురించి వచ్చిన. లేడట కదా? లేడు, మా జున్నవ్వలింటికి వేయండు. అవునా, సరే సరే. ఏమైందిరా అని ఇప్పుడే లేచినావా? అవునత్తమ్మా. నన్ను ప్రేమిస్తలేవు అని చెప్పినావు కదా, సాయంత్రం వరకు నా చావు కబురు వింటావు. సాయంత్రం వరకు ఏదో ఒకటి డిసైడ్ అయ్యి నా దగ్గరికి వచ్చి చెప్పు. ఓర్వారి గామె చెవులా ఏం గుసగుస పెడతాను? ఏం లేదు పోతున్నా. ఈ మధ్యలో ఈ పోర ఇటే తిరుగుతా అండి, ఇంకేం పుట్టిందో? ఆడికి పోతే ఆడ కనబడతాడు, ఇడి కత్తి ఇడి కనబడతాడు. ఏం